సో డైలీ ఇక్కడ నుంచి తుంగతుర్తి పోవాలా? పోతా. కానీ చాలా టైం పడుతుంది కదా. నా ఇల్లు ధర్మాల్లో ఉంటాను నేను వీలైనప్పుడు. నిన్న మొన్న అక్కడనే ఉన్నా నేను. అన్నీ ఉన్నా, ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఎట్లన్నా ఇంట్లో ఉంటుంది కాబట్టి తప్పకుండా రావాల్సి వస్తుంది. సందర్భాన్ని బట్టి తుంగతుర్తిలోనే స్టే చేస్తారు? తుంగతుర్తి కదా, ధర్మాల్లో నా ఇల్లు ఉంది, నా ఓన్ విలేజ్ కదా. ఓకే, నా ఇల్లు ఉంది అక్కడనే ఉంటాను. ఓకే. ఏమంటారు అన్న పబ్లిక్, ఏమంటారు? సంతోషంగా ఉన్నారు పబ్లిక్, సంతోషంగా ఉన్నారు. ఓకే. మందుల సామ్యులు అంటేనే సామాన్యుడు సౌమ్యులు అంటా ఉండే ఎలక్షన్ల కంటే ముందు, ఎలక్షన్ తర్వాత కూడా. ఇప్పుడు మందుల సామ్యులు ఏమన్నా కోటీశ్వరుడు దాకా పోతుండా, అయ్యిండా? ఎట్లయితే దాని మార్గం చెప్పాలి మీరే. ఎమ్మెల్యే కాకముందు కంటే ఆప్షన్స్ ఉండయి, ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా. నేను నిజం చెప్పాలి మీకు, ఏదన్నా నాకు ఇక్కడ పదో వరకు వస్తే నేను జనానికి ఖర్చు పెడతా తప్ప నా పెద్ద కోట దీని మీద నేను ₹1 కోటి అప్పు తీసుకున్నాను. నేను దీని మీద, ఇంటి మీద ఇవాళ నాకు వచ్చే జీతంలో కట్ అవుతా ఉంది అంతే. ఇప్పుడు ఇది సొంతం కూడా కాదు, ఇంకా నా సొంతం ఇల్లు ఇది. సొంతమే కానీ ఇంకా ఈఎంఐ కట్టుతూనే ఉంటాను నేను. ఓకే. ఎందుకు మీ తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ ఈ మధ్య మిమ్మల్ని టార్గెట్ చేయకుండా కోమటిరెడ్డి బ్రదర్స్ని టార్గెట్ చేస్తా ఉన్నాడు? ఎందుకు? అది వాళ్ళగారికి నాకు తెలియదు విషయం. నా దగ్గరకు వచ్చి నేను చెప్తా. అంటే మందుల శామల్కు గాదర్ కిషోర్ భయపడుతుండ అనుకోవచ్చా? మందుల శామల్కి గాదర్ కిషోర్ భయపడుతుండ అనుకోవచ్చు? ఎవడైనా కూడా ప్రజలకు భయపడాల్సిందే, తప్పు చేస్తే సవాల్ లేదు. ఓకే. మొన్న మీ తుంగతుర్తిలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేసినాడు. కార్యకర్తలు అన్నప్పుడు కాస్త కోపపడతా ఉంటారు, ఎమ్మెల్యేగా మీరే ఓపికతో ఉండాలి అన్న కామెంట్ చేశారు. ఆ కామెంట్ దేనికి సంకేతం అన్న? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది చాలా సీనియర్ లీడర్లు ఉండరు అక్కడ. నేను కొత్తగా పోయిన కాంగ్రెస్ పార్టీలో, అయినా కూడా ప్రజలు నన్ను గెలిపించారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చాలా కష్టపడి గెలిపించారు. అందరు తృప్తి చేయలేము మనం. కొంతమంది వాళ్ళ ఆలోచనకు తగ్గట్టు నేను చేయలేకపోవచ్చు. పార్టీ పరంగా చేయాల్సింది చేస్తూనే ఉంటాం, ప్రభుత్వ పరంగా చేయాల్సి చేస్తుంటాం. కొంత అటు ఉన్నా కూడా దాన్ని కూడా సరి చేసినాం, బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే మీరు బీఆర్ఎస్ పార్టీ, ఆనాడు ఉన్న టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినారు. అంటే వాళ్ళని వీళ్ళని కాంప్రమైజ్ చేయడంలో, లేకపోతే వాళ్ళని వీళ్ళని ఒకే తాటిపైన చూడడంలో కొద్దిగా ఏమైనా ఇబ్బంది అనిపిస్తా ఉందా? అనిపించింది కూడా, కానీ ఇప్పుడు దాన్ని క్లియర్ చేసినాం మంచిగా ఉంది. అవునా? ఇప్పుడు కొంతమంది అన్న తుంగతుర్తిలో నాకు కూడా చాలా పరిచయాలు ఉన్నాయి. మీరు ఆనాడు రాజీనామా చేసినప్పుడు కూడా మిమ్మల్ని మొదటి ఇంటర్వ్యూ అక్కడ చేసిన. సో చాలా మంది కార్యకర్తలు నాకు కూడా కాల్ చేస్తూ ఉంటారు, అరే కాంగ్రెస్ పార్టీలోకి ఎక్కువ ప్రిఫరెన్స్ మందుల శ్యామలు ఇవ్వట్లేదు, పాత బీఆర్ఎస్ పార్టీ పాత టీఆర్ఎస్ వాళ్ళని దగ్గర తీసుకుంటా ఉండే ఈ చర్చ జరుగుతూ ఉంది. నిజంగా ఒక మాట చెప్తాను అన్న, ఇలా 4 మార్కెట్ కమిటీ చైర్మన్లు మా దగ్గర, 4 పాత కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినాం. నా ఇంటి వచ్చిన కుక్కనికి ఇలా మార్కెట్ కమిటీ చైర్మన్గా. ఇలా నామినేట్ పోస్టులు కాన్స్టిట్యున్సీకి 2 అంటే కూడా పాత కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినాం. ఇలా గుడిపాటి నర్సయ్య అని అతను 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. దామోదర్ రెడ్డి గారి దగ్గర శిష్యుడు, అయినా కూడా నామినేట్ పోస్ట్ కోసం గౌరవం పార్టీ ఆదేశిస్తే తన పేరు రాసి పంపిన. ఇలా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అనురాధ ఉంది, ఆమె మహిళా సూర్యాపేట జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు 34 ఏళ్ళుగా పనిచేస్తుంది. వాళ్ళకనే వారు వచ్చినాయి, మా కొత్తకి ఎవరికి ఇయ్యలే నేను, నా ఇంట వచ్చేవాడికి ఇయ్యలే నేను. ఓకే. అందరికి తృప్తి చేయలేం కూడా, నా ఇంట వచ్చిండు కానీ అవుతున్నాడుగా ఎవరికి అందరికీ చేయలేము మనం. సాధ్యమైనంత పార్టీ కానీ ప్రభుత్వం కానీ విధానాలకు అనుకూలంగా మనం పనిచేసుకుని పోవాలి అంతే. అట్లా ఎందుకు మరి ఈ ప్రచారం ఏం జరుగుతుంది మీ పైన? అటు జరుగుతుంది అంతే, ఆ తుంగతుర్తి కాబట్టి అటు జరుగుతుంది. తుంగతుర్తి దాని మీద పట్టించుకొని కూడా నేను అంతా అన్నదమ్ములకు కలిసిపోతాం. నేను కుట్రలు కుతంత్రాలు అని ఏముండే పోత బాటంటే పోతే కూడా నా మస్తు భావన అని బుధమిచ్చి వేసుకొని తీసుకుపోయేటోడు నేను. నికారస ఉద్యమకారుని, ప్రజలతో మమేకమైన తెలంగాణ ఉద్యమం కాదు, తెలంగాణ ఉద్యమం లేకముందే నేను ఉద్యమకారుని. 1977 నేను అంబేద్కర్ జయంతి చేసిన. విన్నా, ఆనాడే సామాజిక స్పృహ ఉంది నాకు, ప్రజలతో మమేకమైన నేను, ప్రజలతో బతికినాను. విన్నా, తిండి లేక తిప్ప ఏదున్నా కూడా నేను ఒకనాడు నాతో రూపాయి ఉన్నదనుకోని లేననుకొని బాధపడలేదు. ఇవాళ నా తర ₹100 నేను ఎగిసి పడుతాను కూడా కానీ నేను అట్లాగా. కానీ ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో సో ఎవరు అవునన్న కాదనో వర్గం రాజకీయంగా ఎప్పటికీ వెళ్తూనే ఉంటుంది. మీలాంటి వాళ్ళు ఇంకా 3 ఏళ్ళు ఎమ్మెల్యే అక్కడ కొనసాగాలి, రెడీగా ఉన్నారు అన్నిటిని ఎదుర్కొనేకి? ఎదుర్కొనుడు ఎక్కడిది, నాకు ఎదురు వచ్చేది ఎక్కడిది? ఎదురు వస్తే కదా ఎదుర్కొనేది, నాకు ఎదురు వస్తే కానీ ఎదుర్కొనేది. ఎదురనే ప్రసక్తే లేదు. ప్రజలు ఉన్న తర్వాత నాకెందుకు, పార్టీ ఉన్నది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఉంది, మహేష్ కుమార్ గౌడ్ ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు. అవునా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉండరు, మాకు 2 మంత్రులు ఉండరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్, వెంకరెడ్డి గారు.
వాళ్ళు వాళ్ళ సలహాతో నేను నా కాన్స్టిట్యూన్సీ డెవలప్ చేస్తాను. కానీ ఎంత ముఖ్యమంత్రి సపోర్ట్ ఉన్నా కానీ నల్గొండ విషయానికి వస్తే వీళ్ళ అన్నదమ్ముల సపోర్టు లేకపోతే ఈ వర్గం సపోర్ట్ అయితే వాళ్ళ నా తిరుగురా నేను వాళ్ళ తిరుగును అంతే. ఏమన్నా సలహా ఉంటే నేనే ఫోన్ చేసి అడుగుతాను, నాకేం బాధ అట్లే. ఓకే.